మాతృదేవోభవ. నీలమేఘముడాలు బోలు సేయగజాలు మేని కాంతులు మాకు స్నానమనగా, మోహంధకారాన ముట్టికాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా, చాలు చాలనలేని సరసిజమ్ముల తేనె అమ్మ చల్లని చూపే అన్నమనగా, సంయదక్షిణముల దివ్యనుగ్రహమున్న 16 సేవల భాగ్యమనగా, ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోద్వీపమందున్న నవ్య కవితను ఎప్పుడు కొడిగట్టకుండంగ కృపను జోచు ముజ్జగమ్ముల హేలా శంభుస్వలీలా, ముజ్జగమ్ముల హేల శంభుస్వలీలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీరందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 816 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పరిపరి విధముల వాదముల రవిరియుట వ్యాప్తి చెందుట, అగుపడకుంటల్ మరలం దర్శనమిచ్చుట, పరికించిన ధరణి దేవి పక్కున నవ్వెన్. ఎందుకు ఇన్ని వాదాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, అంతరిస్తున్నాయి? తమ కళ్ళ ముందు పుట్టి తామే మద్దతిచ్చినా, తామే నెగ్గించినా, తామే అనుసరించిన వాదాన్ని ప్రజలు తామే ఎందుకు తిరస్కరిస్తున్నారు? దీనికి కారణం శంభుస్వలీల. సృష్టి మొత్తం ఆరోహణ అవరోహణ క్రమంలో నడుస్తుంది. కాలం ఒక చక్రం అన్నారు. కాలం నిచ్చెన కాదు. అజ్ఞానంలో పడద్దు. ఏదో ఇంత అభివృద్ధి సాధించాం, ఇక మీద ఇంకా సాధిస్తాం, ఇక మీద ఇంకా ఏదో వచ్చేస్తున్నా, ఏదో రావడమే ప్రమాదం. అక్కడేం ఆగదు. ఎందుకంటే ప్రపంచానికి ప్రళయం ఎప్పుడు వస్తుందో పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. అంతా చెడ్డవాళ్ళు అయిపోయినా ప్రళయం వస్తుంది, అంతా మంచివాళ్ళు అయిపోయినా ప్రళయం వస్తుంది. అందుకే ఎప్పుడు అంతా చెడ్డవాళ్ళుగాను అంతా మంచివాళ్ళుగాను ఉండరు. ఏ మనిషి కూడా పూర్తిగా మంచివాడు కాదు, ఏ మనిషి కూడా పూర్తిగా చెడ్డవాడు కాదు. ఏ పదార్థాలు కూడా మీరు గమనించండి, కూరగాయలు గమనించండి. ఏ కూర కూడా పూర్తిగా పుష్టికరమే అని అనలేము. దానివల్ల కొంత నష్టం కూడా జరుగుతుంది. దానివల్ల ఏమీ నష్టం లేకపోయినా ఈ తినే మనిషి ఉన్నాడే, వీడు తక్కువ కదగా, వీడు కొంచెం ఎక్కువ తిని నష్టం చేసుకుంటాడు. ఎక్కువ తింటాడు, అప్పుడు నష్టమైందిగా. ఎక్కువ తినడానికి కారణం ఏమిటి? వీడి నాలుక, వీడి చాపల్యం. అంతే చికాగ్గా. దీని కారణంగా నాశనమేనండి. అందుకే మనం ఉన్న స్థితిలో ఆ కాలాన్ని బట్టి, ఆ యుగాన్ని బట్టి ఏ ఆచారాలు పనికొస్తాయి, ఏవి పనికిరావు, ఏది చైతన్యం, ఏది చాదస్తం, దీన్ని కాస్త విచక్షణ ఉపయోగించి గీత గీసి తెలుసుకోవాలి. మన చిన్నతనంలో గొప్ప ఆచారంగా కనపడిందే మనం పెద్ద అయిన తర్వాత అది పనికి రాకపోవచ్చు, వదిలేయాలి దాన్ని. పూర్వాచారాలన్నీ పోతున్నాయి అని సాగదీయక్కల్లా పోతాయి, పోవడానికే ఉన్నాయి. మళ్ళీ వస్తాయి, కంగారు పడక్కల్లా, మళ్ళీ వస్తాయి. ఈ చక్రం ఇది. మనిషి జీవనం గమనించిన అర్థమైపోతుంది. నడక వచ్చింది చిన్నప్పుడు, నడక పోయింది. మాట వచ్చింది పెద్దయ్యాక, ముసలితనంలో మాట పడిపోయింది. స్పృహ వచ్చింది, తల్లిని తండ్రిని గుర్తుపట్టాడు, పెద్దయ్యాక 90 ఏళ్ళు ఇచ్చాక స్పృహ పోయింది. అలాగని పోయాయనడానికి వీలేదు. అదే జీవికి మళ్ళీ జన్మలో అన్నీ మళ్ళీ వస్తున్నాయి. ఇది అర్థమైతే వ్యక్తి జీవితం అర్థమైన వ్యవస్థ అర్థమైపోయిందండి. మన కంగారు పడక్కల్లా ఇదే గమనించాలి. అందుకే భూదేవి నవ్వుకుంది. ఎందుకంటే ఎందరో తత్వవేత్తలు, మరెందరో నాయకులు, ప్రవక్తలు బంధములందు చిక్కిన సమాజపు తత్వము నిర్వచించిరి. ఎందరో తత్వవేత్తలు, మరెందరో నాయకులు, ప్రవక్తలు బంధములందు చిక్కిన సమాజపు తత్వము నిర్వచించిరి. ఏ కొందరు వింగడించిరి, ఇక కొందరు చీయని తిట్టిపోసిరి. ఏ కొందరు వింగడించిరి, ఇక కొందరు చీయని తిట్టిపోసిరి. ఆ అందరిలోన మార్చుటకు యత్నము చేసిన వాడే ధన్యుడవు. ఆ అందరిలోన మార్చుటకు యత్నము చేసిన వాడే ధన్యుడవు. ఎప్పుడూ ప్రపంచ చరిత్ర మనకు అందుతున్నప్పటి నుంచి చదువుతూ ఆలోచన చేద్దాం. ఎప్పుడూ ఆలోచిద్దాం, గ్రంథాలు చదువుదాం బాగా. అనేక విషయాలు అర్థమవుతాయి. ఒక 100 పేజీల పుస్తకం చదివితే
100 ఏళ్ల కథ అర్థమవుతుంది. పుస్తకం వల్ల అంత ప్రయోజనం ఉంది. 100 వీడియోలు చూసినా 100 ఆడియోలు విన్నా వాట్సాప్ల చుట్టూ తిరిగినా అర్థం కాదు. ఇవన్నీ ముక్కలు. ఇవాళ యువతరం పరిస్థితి, యువతరమే కాదు పెద్దవాళ్ళు కూడా ఎలా తయారైపోయారంటే రైళ్లలో అసలు ఎంత వినయంగా ఉంటున్నారు. యువతరంలో వినయం లోపించిందని ఎవరన్నా అంటే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే అసలు తలెత్తితే ఒట్టు, ఎవడు తలెత్తట్లా, అంతే. ఎత్తడానికి అవకాశం ఎక్కడది? ఏమొచ్చిందో ఏం పంపాలి. ఎల్కేజీ యూకేజీల్లోనూ 10వ తరగతి వరకు పుస్తకాల బరువు కారణంగా తలెత్తలేదు, పైకి లేవలేదు. ఇంటర్మీడియట్లోనూ డిగ్రీలోనూ కిందకుండే సైకిళ్ళు కారణంగా తలెత్తలేదు, పైకి లేవలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరాక వాట్సాప్లు ఫేస్బుక్లు కారణంగా తలెత్తడం లేదు. మొత్తం మీద వ్యక్తిని తలెత్తకుండా చేశాం మనం. సగర్వంగా తలెత్తుకోవలసిన వాడిని తలెత్తకుండా చేశాం మనం. అందుకే నాకు బాగా నమ్మకం. అక్కడక్కడ మీరు కొన్ని దేవాలయాలు చూడండి, గర్భగుడి గుమ్మం చాలా కిందకు ఉంటుంది. చచ్చినట్టు నా బోటిగాడైనా సరే తల ఉంచి వెళ్ళవలసి వచ్చింది. 5 అడుగులు 4 అంగుళాలు ఉండేవాడు కూడా తల వంచి వెళ్లాల్సిందే, అంత చిన్న ఉంటాయి. మేము ఖమ్మంలో బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి ఆలయం అని ఉంది. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి, 60 ఏళ్ళ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఒకసారి ఇప్పుడు అలాగే ప్రవచనాలు చెబుతూ అవధానం కూడా చేశాను. అప్పుడు గుళ్ళోకి రెండంటే వెళదామని పెడితే తల ఉంచున్నారు. నేను కూడా వంచాలా అన్న. ఎంతటి వాడైనా మా శివుడి దగ్గర తల ఉంచాల్సిందే అన్నారు. నేను కూడా వంచాలని నా ఉద్దేశం. నేను పొట్టిగా ఉన్నాను కదా, నేను వంచడం ఏమిటి, ఎంతటి వాడైనా వంచాల్సిందేనండి, మీరు సహస్రావధాని అంటే లెక్క అన్నారు. సోమశేఖర గారిని మా న్యాయవాది ఉంటాడు అక్కడ, మంచి సరదాగా మాట్లాడతారు ఆయన. మీరు సహస్రావధాని అయితే ఏమిటండి, మా సర్వేశ్వరుడు ముందు తలంచాల్సింది. అయ్యో దానిదే ఉందండి భాగ్యమని నేను లోపలికి వెళ్ళి ఊరుకుంటానా, నా పౌరుషం నాకుంటుంది, సరదాగా పద్యం చెప్పా. పైగా అప్పుడు ఖమ్మం ప్రాంతంలో వర్షాలు లేక దుర్భిక్షం తాండవిస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం మాట. వాళ్ళు పాపం వానలు కురిస్తే బాగుండని అనుకుంటారు. అంచేత నేను తల వంచాల్సిన పరిస్థితి, వానలు కురవాల్సిన అవసరం, ఇవన్నీ కలిపి పద్యంలో పెట్టి చెప్పా. నేను నీ ముందు తలవంచనేమి ఫలము, నేను నీ ముందు తలవంచనేమి ఫలము, నీవే నా ముందు తలవంచ నిర్జరఝరి పొంగి పొరలును కరవెల్ల వంగి తరలు. స్వామి, నేను నీ ముందు తలవంచనేమి ఫలము, నీవే నా ముందు తలవంచ నిర్జరఝరి పొంగి పొరలును కరవెల్ల వంగి తరలు. కాన తల వంచి బ్రోవుమా కాలకంఠ, కాన తల ఉంచి బ్రోవుమా కాలకంఠ. విన్నవాళ్ళు ఎంతో సంతోషపడి అవధానేనండి, ఏం పౌరుషం అండి, ఎక్కడ తల వంచలేదు మీరు అన్నారు. మరి అంతేనండి, మా పద్య కవిత్వం మమ్మల్ని తల వంచనయ్యదు అన్నాను నేను. కవిత్వం వచ్చినవాడు తల ఎలా ఉంచుతారండి? కవి అంటే పౌరుషం. ప్రసవ వేదనండి కవులకు తెలుస్తుందండి మగవాళ్ళలో. ప్రసవ వేదన స్త్రీలకు తప్పితే తెలిసే అవకాశం లేదు, కానీ పురుషులలో కవులకు తెలుస్తుందండి ప్రసవ వేదన. ఎందుకంటే కవిత్వం ప్రసవ వేదనే. అందున అవధానికి బాగా తెలుసు. మాకు ప్రతి అవధానం ఓ ప్రసవమే. మంచిది. ఇప్పుడు నేను 300 సార్లు పైగా ప్రసవించినట్టే లెక్క. ప్రతిదీ అంతేనండి, కొత్త నొప్పులే. అంతే, అదే లెక్క. అంత పౌరుషం, అంత నొప్పి తట్టుకున్నవాడు తల వంచడండి. తల తీసి తెంచేసుకో, అవసరమైతే వంచేసి ప్రశ్న లేదు. అన్నదానికి కట్టుబడి ఉండడమే అంతే. తల తెంచుకున్నా సరే తల వంచే ప్రశ్న లేదు. అంత పౌరుషం కవిలో ఉంటుంది. కవిత్వం సృజనాత్మక శక్తి. ఒట్టి ప్రవచన వ్యవహారం వేరు, కవిత్వం తెలిసినవాడు మాట్లాడడం వేరు, స్వయంగా కవి అయినవాడు మాట్లాడడం వేరు. ఆ సృజనాత్మక శక్తి ఉన్నవాడు పరమధైర్యంగా ఉంటాడు. నేను ఇంత సృజనం తట్టుకోగలిగాను. ఒక తల్లికి ఎంత ధైర్యం ఉంటుంది? 9 నెలలు భరించాను, నేను రోజుల తరబడి నొప్పులు పడ్డాను. అదే ధైర్యం. స్త్రీ ధైర్యమే కవి ధైర్యం. కవిత్వం అంటే స్త్రీయే. ఉడికేటి అన్నముల తొణికి చూసేరు, మండేటి మంటలకు మారు మసలేరు, కాలేటి కొరవుల కాళ్ళదన్నేరు, ఆడువారంటేను మాటల మా ఆడువారంటేను మాటల అని ఒక జానపద గేయం ఉందండి. అన్నం ఉడుకుతూ ఉంటే చేత్తో చూస్తారండి ఆడాళ్ళు. చెంచా పెట్టరండి, చెంచా పెట్టిన చేతకంతాం. చేత్తోనే ఎంత వేడిగా ఉంటుంది. మంటలు మండుతూ ఉంటే ఆ గ్యాస్ పొయ్యిల దగ్గర ఏమిటండి, పూర్వం కట్టె పొయ్యిల దగ్గర అలా కూర్చున్నారండి. వేసవకాలం కూడా ఈ గొట్టాలు కూడా లేని రోజులు ఊదడానికి. కాలేటి కొరవుల కాళ్ళదన్నేరు, కొరవి మండుతూ ఉంటే దాన్ని ఇలా పట్టుకుని ఇలాగా కాలుతో తన్నినట్టుగా చేత్తో ఇలా గెంటేశారండి. చేతు కాలితే కాలుతుంది ఏమిటి దీనికి?
ఆ మచ్చలను వాళ్ళు ఆభరణాలుగా భావించారండి. వంట చేసే ప్రతి స్త్రీ చేతికి ఉండే మచ్చ మాణిక్యం అమ్మా, అది ఆభరణం. అవి చూస్తూ తెలుస్తుంది మన తల్లి మన కోసం ఎంత కష్టపడిందో. ఇది సరిగ్గా కవిత్వం, స్త్రీ రూపం. కవిత్వం అన్నవాడు ధైర్యం అలా ఉంటుంది, పైగా అవసరం కూడా. అందుకని పరమేశ్వరం నువ్వు తల వంచితే నిర్జర చెరి పొంగి పొరలును కరవెల్ల వంగి తరలు. నీ నెత్తి మీద గంగాదేవి ఉంది కదయ్యా, నువ్వు తల వంచితే గంగాదేవి కింద పడుతుంది, వర్షం కురుస్తుంది, ఖమ్మంలో ప్రజలంతా బాగుంటారు, పంటలు పండుతాయి. నేను తల వంచితే ఉందయ్యా, బట్టతల రావడానికి వెంట్రుకలు కూడా లేవన్నా నేను. కనీసం జుట్టును వాడు తల వంచితే 4 వెంట్రుకలనే రాలుతాయి, నేను వంచితే ఏమి రాలుతాయి. అది ఈ చమత్కారానికి చమత్కారం, పౌరుషానికి పౌరుషం, తల వంచాల్సిన పరిస్థితి ఇదేనండి భగవల్లీల. ఎంతటి వాడైనా పరమేశ్వరుడు ముందు తల వంచవలసింది అని చెప్పడానికి మన గర్భగుడి నిర్మాణంలో ఆ ద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే ఎప్పుడు సిద్ధాంతాల విషయంలో లోకంలో ఏం జరిగిందో గమనించండి. మొదటి నుంచి ఎందరో తత్వవేత్తలు, మరెందరో నాయకులను ప్రవక్తలను బంధములందు చిక్కిన సమాజపు తత్వము నిర్వచించింది. ఎంతోమంది తత్వవేత్తలు, నాయకులు, ప్రవక్తలు. ఈ సమాజం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఆకలి పీడిస్తోంది, ఎందుకు దారిద్ర్యం పీడిస్తోంది, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా దరిద్రులు ఇంకా దరిద్రులు ఎందుకు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు ఎందుకు అవుతున్నారు, ధనవంతులు ఒక్కసారిగా ధనవంతులు ఇంకా 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 ఎలా అయిపోతున్నారు అని తత్వవేత్తలు చాలా చర్చించారండి. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి ఆలోచించారండి. ఇలాగా ఓ మనిషి బొమ్మ ఉంటుంది, చైతన్యవంతుడైన మనిషి ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా అలాగే ఆలోచించారండి. ప్రవక్తలు అంతేనండి. రకరకాల మతాలు అలాగే వచ్చేయండి, సర్వమానవ సమానత్వం పేరు మీద వచ్చేయండి. మళ్ళీ ఆ మతాల్లోనే కూడా మళ్ళీ ధనవంతులు గొప్పవాళ్ళు అయ్యారండి. వాళ్ళలో మళ్ళీ ప్రతి మతంలోనూ ఆ ధనవంతులు పేదవాడిని ఏడిపించుకు తినడమేనండి. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం మహాకవి ఎంత మొత్తుకున్నా ఎప్పటికి పోవడం లేదండి. ఆ కయువాక్కులు నిజమయ్యాయని సంతోషించాలా, ఇదేమి దౌర్భాగ్యం అని ఏడవాలా? మనిషి మనస్సు ఏమిటో తాను ఆలోచించుకుని మార్చుకునే వరకు మారదండి, చాలా కష్టం అండి. పైగా మరింత కోతులో పడుతోందండి. ఈ మధ్య పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది, మరింత కోతులో పడుతోంది, మరింత హింసాత్మకంగా ఆలోచిస్తున్నాం, ముండి పట్టుదలకు పోతున్నాం. అన్నింట్లోనూ మానవత్వంతో ఆలోచించాల్సిన విషయాల్లో హింసాత్మకంగా ఆలోచిస్తున్నాం. ఏమైపోతుందో తెలియట్లే, అసలు ఎందుకు చెప్పాలో తెలియడం లేదు. పొట్ట గడవడానికి అవసరమైన మాటలు చెప్పుకుని కూర్చుంటే చాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి మా బోటి వాళ్ళకి అది వృత్తిగా ఉన్న వాళ్ళకి తప్పదు కదండి. చాలే ఆ మాత్రం చెప్పుకుని అయిపోయి ఎందుకు వచ్చింది ఇది, ఇంకే దీని మీద ఏదో ఆశలు ఆశయాలు అనవసరం. ఈ రకమైన ధోరణిలోకి ఎందుకు మారుతుంది? బంధములందు చిక్కిన సమాజపు తత్వము నిర్వచించరి, ఏ కొందరు వెంగటించరి. దాన్ని చాలామంది ఇదండి సమాజం, ఇదండి సమాజం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిర్వచన ఆ యుగంలో ఇలా ఉంటుంది, ఈ యుగంలో ఇలా ఉంటుందని చెప్పారు పురాణాల్లో. కానీ ఆ యుగంలో కూడా వేరే మార్గాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ యుగంలో ఖచ్చితంగా అలాగే ఏం లేదు. అయితే కృతయుగంలో 4 సార్లు మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలు పుట్టవలసిన అవసరమే లేదు, మనబట్టే వచ్చింది. మరి కృతయుగం అంతా మంచిదే, ఎందుకు పుట్టాయి అంటే మనం కిందటి భాగంలో చెప్పుకున్నట్టుగా ప్రతి యుగంలోనూ కూడా అంతరయుగాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ కలియుగం నుంచి 1200 ఏళ్ళు గడవగానే ద్వాపర యుగం, మళ్ళీ ఓ 2400 ఏళ్ళు గడవగానే ఇంకొంచెం మంచి యుగం త్రేతాయుగంలోకి, మళ్ళీ ఒక 3600 ఏళ్ళు గడవగానే ఇంకొక మంచి యుగం, మళ్ళీ ఒక 4800 ఏళ్ళు గడవగానే ఇంకా అంతకంటే మంచి యుగం, మళ్ళీ అప్పుడు గొప్ప ప్రళయం, మళ్ళీ అక్కడి నుంచి క్రమంగా మానవ మనస్తత్వం దిగజారడం. అందుకే లోకంలో ఎప్పుడు మొత్తం అందరూ మంచి వాళ్ళు ఉన్నా ప్రళయం తప్పదు, మొత్తం అంతా చెడ్డవాళ్ళు ఉన్నా ప్రళయం తప్పదు. మంచి చెడ్డల కలయికే, తూర్పు పడమరా తప్పవు, పడుగు పేక తప్పవు, వెలుగు చీకటి తప్పవు, పాపం పుణ్యం తప్పవు. అదే సృష్టి నిర్మాణం. ఎక్కువ తక్కువ కూడా తప్పవు. ఆ ఎక్కువ తక్కువలు మరీ ఎక్కువ లేకుండా చూడడమే మన పని. కొందరు నిర్వచించారు, కొందరు వింగడించారు. వింగడించడం అంటే తెలుగు మాటకి అర్థం ఎనలైజేషన్, విశ్లేషించడం. సంస్కృతంలో విశ్లేషించడం అంటారు, తెలుగులో వింగడించడం అంటారు. ఇది ఏదైనా వేరు చేసి చెప్పడం, విచక్షణగా చెప్పడం, విచక్షణ చూపించడం. ఇక కొందరు చెయ్యను తిట్టిపోసిరి ఆవేశపడేవాళ్ళు ఉంటారు. తత్వవేత్తల్లోనూ, యోగుల్లోనూ, వేదాంతంలో కూడా తీసిపారే ధవసంత పోయేదానికి మనకెందుకు వచ్చింది అని తిట్టిపోస్తారు. ఈ తిట్ల వల్ల, దండకాల వల్ల ప్రయోజనం వెళ్ళ, మరింత చెడిపోతుంది వ్యవస్థ తప్పితే ఉపయోగం లేదు. వాళ్ళు అంతేనండి, వాళ్ళు పుట్టుకతో అంతేనండి. ఎవరూ పుట్టుకతో అంత కారు. పుట్టుకను అనుమానించడం ఏమిటి?
వాళ్ళు మన ఇంట్లోనే ఒకరాడు పుట్టుకతోనే కొంచెం అవకతవకగానే వాడు సరిచేయాల్సిన బాధ్యత మనలో ఉంది. వాడు పుట్టుకతో అంతే అంటే ఇంకేం చేస్తాడు? ఆ మారే అవకాశం ఎప్పుడూ మనుషులకు కానీ, జాతికి కానీ, వర్గాలకు కానీ ఇవ్వాలండి మనం. నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు వింతే, నీ పుట్టుకే ఇంత అని అంటే మీరు శాపగ్రస్తులు అంటే చాలా ప్రమాదం అండి అది. శాపగ్రస్తులు ఎవరు లేరు ప్రపంచంలో, ఆ సృష్టి శాపగ్రస్తం. అదృష్టవంతుల మీద అందరం అదృష్టవంతులమే, దురదృష్టవంతుల మీద అందరం దురదృష్టవంతులమే. ఏకము సత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఏ వేదంలో ఏ మంత్రం చూసుకున్నా, ఉపనిషత్తుల్లో వాక్యాలు చూసుకున్నా అన్ని భగవంతుడని అర్థం అవుతోంది. ఎవరిని నిందిస్తాం? ఈ భావన అంతరాంతరాల్లో పెంపొందేలా చేసుకోవాలి, మాటల్లో కాదు. అంతరాంతరాల్లో ఉంటే మాటలు కూడా బాగానే ఉంటాయి, అంతా విశాల భావనే ఉంటుంది. అంతరంగంలో ఏముందో అదే వెళ్ళిపోతుంది జనంలోకి, మాటల్లో చెప్పింది పెడుతుంది అనుకోవడం పొరపాటు. అంచేది అంతరంగం విశుద్ధంగా ఉండేలాగానే చూసుకోవాలి. అక్కడెక్కడా అహంకారానికి తావు ఉండకూడదు. అది వ్యక్తి పాండిత్యం వల్ల కానీ, కులం వల్ల కానీ, ఐశ్వర్యం వల్ల కానీ, అందం వల్ల కానీ, అధికారం వల్ల కానీ, దీనివల్ల వ్యక్తిలో అహంకారం ప్రవేశించినా ఆ మనస్సు వేరుగా ఉంది కాబట్టి రకరకాలన్నీ వేరుగానే ఉంటే మాటలు సౌమ్యంగా చెప్పినా ఉపయోగం లేదు. అదే మనస్సు కనుక, అంతఃకరణం కనుక మంచిది అయితే మాటలు కూడా కటువుగా ఉన్నా బాగానే ఉంటాయి. ఆయన మనస్సు చాలా మంచిదండి అలా అంటారు కానీ అంటారు. మీరు భోళాశంకరులు అర్థం చేసుకుంటారు. ఈ పరిస్థితులు వేరు. అందుకే నిర్వచించారు, వెంగడించారు. ఇంకొందరు చేయని తిట్టిపోశారు. ఇది ఇంతేనండి, ఇది ఇంకా మారదండి, ఇంకా కల్కి భగవానుడు రావలసిందేనండి, కల్కి అవతారం, ఆయన వచ్చి అందరినీ నరికేస్తారండి. అంతవరకు మనం మనస్ఫూట తీరకుండా కూర తింటూ కూర్చుంటామా? కలికి భగవానుడు వచ్చేది మన పురాణాల ప్రకారం 4,32,000 చెప్పారు. ఇప్పుడు ఇంకా 5,000, 4,27,000 ఊరుకోవడమే. మనం ఊరుకున్న జనం ఊరుకుంటారా? ఇది చేతకాని వాళ్ళు చేతులు తీసే మాటలు ఇవన్నీ. ఎప్పుడూ మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో అంతకంటే మనిషిని ఉద్ధరించేటువంటి ప్రయత్నం, తాను స్వయంగా ఉద్ధరింపబడాలి. ఇతరులను ఉద్ధరించే ప్రయత్నం మేధావైన వాడు చేస్తూనే ఉండాలి. స్వయం తీర్త్వా పరాం స్థారయతి అని శాస్త్రాల్లోనే చెప్పారు. తాను తరించి ఇతరులను ఉద్ధరింపజేయాలి. లోకమంతా చెడిపోయిందే అయితే కలియుగంలో పుట్టిన త్యాగరాజు, అన్నమయ్య అంత మంచి మాటలు ఎందుకు రాయాలి? ఊరుకొచ్చుగా. బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కటే రాయడం ఎందుకు? ఆయన రాసినంత మాత్రాన్ని మారతారా? కలియుగం మారదంటున్నారుగా, అంతే అంటున్నారుగా, ఇంకా ఇంకా హీనం అంటున్నారుగా. మరి పాటలు మాత్రం ఎందుకండి? క్యాసెట్లు అమ్ముకోవడానిక? అవి ఏమైనా పోనీ వాళ్ళు అమ్ముకున్నారా? హనుమాచార్య ఏమైనా అమ్ముకున్నాడా? ఆయన జైల్లో ఉండడం సరిపోయింది ఆయనకి. కష్టపడి మోకాళ్ళతోటి పర్వతం ఎక్కి అంత కీర్తనలు ఎందుకు రాశారండి? తానున్న కాలంలో భక్తుడైన వాడు, తత్వవేత్త అయిన వాడు, మేధావైన వాడు, ఉపాధ్యాయుడైన వాడు తన ప్రయత్నం తాను చెయ్యాలి. అందులోనే సంతృప్తి ఉంది. భగవద్ అనుగ్రహం అతనికి ఆ ప్రయత్నం వల్లనే కలుగుతుంది. అలాంటి ప్రయత్నమే చేశారు ఈ తిట్టిపోసరి. ఆ అందరిలోన మార్చుటకు యత్నము చేసిన వాడే ధన్యుడు. అందుకే ఇటు అన్నమాచార్య చేసినట్టే, త్యాగరాజు చేసినట్టే ఎంతోమంది ప్రపంచాన్ని, కొద్దిమందే కావచ్చు, మార్చే ప్రయత్నం చేశారు. మార్చిన వారిలో ఘనుడు మార్క్సు మహాత్ముడు, మార్చిన వారిలో ఘనుడు మార్క్సు మహాత్ముడు, వాని భావనలు చర్చకు రాని వాదములు, శాస్త్రములు, కళలు, చరిత్రలేని అర్చనలేని లేవు భువి. మార్చిన వారిలో ఘనుడు మార్క్సు మహాత్ముడు, వాని భావనలు చర్చకు రాని వాదములు, శాస్త్రములు, కళలు, చరిత్రలేని అర్చనలైన లేవు భువి. అన్నిట తానొక కేంద్ర బిందువై, అన్నిట తానొక కేంద్ర బిందువై, తీర్చెను పోరుబాట, తీర్చెను పోరుబాట, జగతిన్ శ్రమజీవుల గుండె కండయే, జగతిన్ శ్రమజీవుల గుండె కండయే. పేదరికాన్ని పోగొట్టడానికి, పేదవాళ్ళను చైతన్యవంతులను చేయడానికి, దోపిడీని అరికెట్టడానికి ఎవ్వరు ప్రయత్నించినా మనం సమర్థించవలసిందేనండి. భగవద్భక్తికి దీనికి వైపరీత్యం లేదు, దయచేసి గమనించండి. నేను భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసంతో, సనాతన ధర్మం పట్ల అచంచలమైన విశ్వాసంతో ఈ రోజు నుంచి 4-5 భాగాలు సామ్యవాద సిద్ధాంతాన్ని గురించి మాట్లాడబోతున్నా. దాని పట్ల కూడా నమ్మకంతో. నిజమైన ఆధ్యాత్మికత అంటే సామ్యవాదమే. నిజమైన సామ్యవాదం అంటే ఆధ్యాత్మికత. అందరూ ఒకటి, అందరూ ఒకటి, అందరూ ఒకటి. ఎంత తేలిగ్గా చెప్పేస్తామో చక్కగా.
కాస్త వాడు భుజం మీద చేయవే అంటే అలా ఎలా కుదురుతుందండి అంతే వెంటనే. ఇవి పోయినాడు అన్నీ బాగానే ఉంటాయి. ఏవేవో మనం కల్పించుకునేసేవి ఇవన్నీ. దీనివల్ల సాధించింది ఏం లేదు, విడిపోవడం తప్ప, వర్గాలుగా చీలిపోవడం తప్ప. ఇదివరకు కొన్ని వర్గాలు తలదించుకుని బతకాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు ఇదివరకు దించుకోవడానికి కారణమైన వర్గాలు ఇప్పుడు తలదించుకు బతుకుతున్నాయి. పరిస్థితిని ఆలోచించుకుందాం, చక్రం ఎలా మారిందో. అత్తగారు కోడలను బాధపడితే కోడలు మళ్ళీ తన కోడలను బాధపెట్టడమేనా? అదేనా పరిష్కారం? అయ్యో నేనండి బాధలు పడ్డాని, మనం ఎవరిని బాధ పెట్టకూడదు, బాధ ఏమిటో మనకు తెలుసు కదా అని ఆలోచన చేయాలి కదా. చేయడండి మనిషి కక్షతో ఆలోచిస్తాడు. మేము పడ్డాం, మీరు పడండి. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పడుతున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు మొదలెడతారు. ఎందుకంటే చక్రం మళ్ళీ అవకాశాలు వాళ్ళకు వచ్చేస్తాయి. ఆశ్చర్యకరంగా ఉంటుంది. అవగాహనతో మాత్రమే దీన్ని పరిష్కరించగలం. ఆ అవగాహన సంపూర్ణంగా కలగాలంటే ఈ శరీరాలు తీసేస్తే ఆ శరీరాలు తీసేయాలి. మన ఒళ్ళు మనమే చీల్చుకోవాలి, మన ఎముకలు మనమే మెళ్ళో వేసుకోవాలి, మన కండలు మనమే చేత్తో పట్టుకోవాలి, ఈ దేహాన్ని కాల్చిన బూడిదని మనమే ఒంటి మీద పూసుకోవాలి. అదే పరమశివుడు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. శివుడు ఎందుకే అలా ఉంటాడు మీరు గమనించండి. నీ శరీరాన్ని నువ్వు చీల్చుకో, నీ ఒళ్ళు నువ్వే ఒలిచేసుకో, నీ చర్మం నువ్వే ఒలిచేసుకో, నీ ఎముకలు నువ్వే తీసి దండ కింద వేసుకో, నీ కపాలను నువ్వే చేత్తో పట్టుకో, నీ రక్తమాంసాలు నువ్వే అందులో పెట్టుకుని భోజనం చెయ్యి. తెలుస్తుంది ఈ ప్రపంచం ఏమిటో, ఈ సృష్టి ఎలా వచ్చిందో, అసలు నేనంటే ఎవరో. ఈ శరీరం మృతదేహం అయితే దాన్ని కాల్చిన బూడిదని మనమే ఊహించుకుని తెచ్చి ఒంటి మీద పూసుకుంటే ఎప్పటికైనా ఇది కూడా బూడిదవుతుందన్న విషయం అర్థమవుతుంది. దీనికి సంబంధించిన సమస్త అహంకారాలు నశించిపోతాయి. కులాహంకారం, ప్రాంతాహంకారం, మతాహంకారం, పురుషాహంకారం, ధనికాహంకారం, సమస్త అహంకారాలు పోతాయి. అప్పుడు మనం రోడ్డు మీద పడుకున్న కుక్క పిల్లకి, హంసతూలికా తల్పం మీద పడుకున్న కోటీశ్వరుడికి తేడాన్ని గమనించలేం. అది ఆధ్యాత్మికత, అదే సామ్యవాదం. రెండు వ్యతిరేకం ఎలా అవుతాయండి మనం గ్రహించలేక. కానీ అదే శివుడు, సరిగ్గా శివుడు రూపం మీరు గమనించిన విష్ణువు అలా ఉండడే. నన్నశూరుడు కుమార సంభవంలో చెబుతారండి, అద్భుతమైన కవి. దక్షయాగానికి అమ్మవారు వస్తే శివుణ్ణి పిలవలేదు కదా, నువ్వెందుకు వచ్చావు, మీ ఆయన రాయలేదు, మీ ఆయన్ని పిలవలేదంటే నిన్ను పిలుస్తావా అని దక్షుడు ఆక్షేపిస్తే, ఏమో మా ఆయన పిలవకపోవడానికి కారణం ఏమిటని అడిగిందండి పెద్ద కూతురు. అడగదా తండ్రిని? తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పెద్దాడ పొడుచుకు పెద్దపేట వేస్తారని వచ్చాను తండ్రి, ఏదో పోని మర్చిపోవడం వల్ల ఏదో కోపం వల్ల మా ఆయన్ని పిలవలేదేమో, నన్నేనా ఆదరిస్తామని వచ్చానయ్యా, కూతుర్ని పసుపు కుంకం పెడతామని వస్తే ఎలా అంటున్నావు, దుమ్ము ధూళి పోస్తున్నావు నెత్తి మీద అని అంటే, మీ ఆయన పరమ అమంగళాచారుడు, ఎముకలు దండలు మెళ్ళలో వేసుకుంటాడు, కపాలం చేత్తో పట్టుకుంటాడు, దాంట్లో అన్నం తింటాడు, బుడిద పూసుకుంటాడు. ఈ అమంగళాచారులు యజ్ఞం దగ్గర ఉండడానికి వీల్లేదు, అందుకే పిలవలేదు. అంటే నన్ను చూడ మహాకవి నిజంగా అతనికి ఎక్కడైనా విగ్రహం పెట్టారో లేదో నాకు తెలియదండి. ఒకవేళ పెట్టుంటే ఆ కాళ్ళు పాలతో కడిగే అవకాశం నాకు ఇస్తే సంతోషిస్తాను. అంత మహాకవి అండి కుమార సంభవం. అచ్చ తెలుగు కావ్యం అని చెప్పొచ్చండి. సంస్కృత ప్రయోగాలు చాలా తక్కువ, అవసరమైన చోట చేస్తాడు, అందులో ఏమీ తక్కువవాడు కాదు. పాల్కురుగు సోమన్న కానీ నన్నచూరుడు కానీ ఏమి పూర్తి సంస్కృత సమాసాలతో అద్భుతంగా చెప్పగలరు. కానీ వాళ్ళకి జాను తెలుగు మీద ప్రేమ, తెలుగువారి ఆత్మాభిమానం నిలబెట్టిన కవులు తిక్కననగా, నన్నచూరుడు అనగా, పాల్కురుగు సోమనాథుడు అనగా. త్రిజగన్నేతృ పవిత్రగాతృ క్రతుమూర్తిన్ పూజ్యు సత్పాత్రుడే అజినాభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులందంటివి. త్రిజగన్నేతృ పవిత్రగాతృ క్రతుమూర్తిన్ పూజ్యు సత్పాత్రుడే అజినాభీల కపాల శల్యధరుడి యజ్ఞాదులందంటివి. ఈ ద్విజదేవాదులకున్ కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి. ఈ ద్విజదేవాదులకున్ కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి. నిన్ను చూచుటకు వానిన్బుచ్చిరా నేర్చిరే, యజ్ఞవేదికకు వానిన్బుచ్చిరా నేర్చిరే. చాలా ప్రాథమికమైన ప్రశ్న అండి, నన్నచూరుడు పార్వతీదేవి చేత వేయించిన ప్రశ్న. కావ్యాలు ఒట్టిన వదిలేయకూడదండి, సరదా కోసం చదివేది కాదండి కావ్యం.
ఇది ముగింపు లేని వ్యవహారం అండి. ఈ శరీరం ఏమిటో మనమేమిటో, మనమంటే శరీరమా మనస్సా బుద్ధ ఇంద్రియాల అనేది తేలాలంటే ఈ పద్యం అర్థం తెలియాల్సిందేనండి. మనిషికి తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల అర్థాన్ని ఒక్క పద్యంలో చెప్పిన మహానుభావుడు అండి నన్నచూరుడు. నన్ను మన్నించండి, మీకు 23:30 గంటల ఉత్కంఠలో మిమ్మల్ని పెడుతున్నందుకు. అంతవరకు ఈ మహాకవి ఆరాధించిన తెలుగుని మనం ఆరాధిద్దామండి.